చంద్రగ్రహణం వచ్చింది. చాలామంది అయోమయానికి గురైతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. అరే! ఇప్పుడు అన్నం తినొద్దంట. అరే! ఇప్పుడు పాలు తాగొద్దంట. అరే! ఇప్పుడు ఏం చేయకూడదంట అంటూ కొంతమంది నమ్ముతూ చేయాల్సిన పనులు గూడా కొంత వాయిదేసుకుంటా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం మొదలైంది. దాదాపుగా సాయంత్రం 6:47 వరకి ఈ చంద్రగ్రహణము కొనసాగుతా ఉంది. దాదాపుగా 3:27 మాత్రమే ఈ చంద్రగ్రహణం ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదని చాలా మందికి కొన్ని ప్రశ్నలైతే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో ఏం చేయకూడదు. అయితే సైన్స్ మాత్రము ఏదైనా చేయొచ్చు. అది సాధారణంగా ఒక పరిస్థితి మాత్రమే వస్తా ఉంది. సాధారణంగానే ఏర్పడిన ఏదైతే ఒకే రేఖంలో అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఒకే సరళ రేఖంలో రావడం వల్ల చంద్రగ్రహణం అనేది ఏర్పడతా ఉంది. అంతే దాంట్లో భయపడాల్సింది ఏమీ లేదని సైన్స్ చెప్తా ఉంది. కానీ శాస్త్రాలు మాత్రము మీరు ఇవి చేయకూడదు అంటూ శాస్త్రాలు చెప్తా ఉంది. ఆ చేయకూడని పనులు ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా వంట చేయకూడదన్నట్టు కూడా చెప్తా ఉంది. అదే విధంగా మన ఇంట్లో వండిన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిలో గరికె పూసలు కానీ, తులసి ఆకులు గానీ వేసి ఉంచాలి అన్నట్టుగా చాలామంది నమ్ముతా ఉంటారు. మన తాతలు ముత్తాతల కాలంలో నుండి గూడా ఈ ఆనవాయితీ అయితే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది ప్రధానంగా నమ్ముతా ఉంటారు. అదేవిధంగా నిద్రపోకూడదనేది గూడా చాలామంది నమ్ముతున్న అని చెప్పచ్చు. చాలామంది గూడా ఈ గ్రహణ సమయంలో నిద్రపోకూడదు అన్నట్టుగా వాళ్ళైతే నమ్ముతారు. అదేవిధంగా ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదు అనే విధంగా చాలామంది నమ్ముతారు. ఎటువంటి కార్యమైనా గానీ వాయిదా ఏస్తారు. ఎవరు గూడా ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి ఇష్టపడరని గూడా చెప్పొచ్చు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు చాలా వరకైతే మనం చూస్తా ఉంటాం. ఊళ్ళల్లో చాలా పల్లెటూర్లలో గూడా ఈ సమస్య చాలా వరకు ఉందని గూడా చెప్పొచ్చు. గర్భిణీ స్త్రీలు వంటకు సంబంధించిన కూరగాయలు కోయవద్దని, వాళ్ళు పడుకునే విధానము ఎలా ఉండాలి, అలా ఉండాలని, అసలు వాళ్ళు పడుకోకుండానే కూర్చోవాలని కొంతవరకు చెప్తా ఉన్న స్థితులు గూడా మనం చూస్తూనే ఉన్నాము. అలా ఎలా ఉంటే అంటే ఈ గ్రహణ సమయంలో మనం ఎలా ఉంటే పిల్లలు అలా పుడతారు. మనము వన్ సైడ్ పడుకుంటే పిల్లలు వన్ సైడ్ అయిపోతారు అంటూ చాలా వరకి మూఢనమ్మకాలని గూడా చెప్పుకోవచ్చు. చాలా వరకి ఇవి సైన్స్ పరంగా అయితే అలా ఏమీ లేదని గూడా సైన్స్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ సమయంలో దేవాలయాలు గూడా క్లోజ్ చేస్తారు. మళ్ళీ గ్రహణం అనంతరము మళ్ళీ దేవాలయాలు ఓపెన్ చేసి శుద్ధి చేసిన తర్వాత దేవాలయాలు దర్శనానికైతే ఉంచుతారన్నట్టు కూడా మనకైతే తెలిసింది. దాదాపుగా 3:27 పాటు ఈ చంద్రగ్రహణం అయితే ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఎవరు కూడా అంటే చెప్తున్న చాలా వరకు సైన్స్ చెప్తున్న అంశాలు చాలా వరకు పాటిస్తా ఉంటారు. ఇప్పుడున్న విజ్ఞానవంతులు గావచ్చు, లేకుంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు గావచ్చు, ఈ చంద్రగ్రహణాన్ని అంతా నార్మల్‌గానే తీసుకుంటారు. ప్రతిరోజులాగానే ఈ రోజులాగా తీసుకుంటారు. కానీ కొంతమంది మాత్రము అంటే అర్చకులు గావచ్చు, లేకుంటే పూజారులు గావచ్చు, ఎవరైతే శాస్త్రాలను నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రోజు గూడా చాలా నమ్ముతారనమాట. ఈరోజు ఇలా చేస్తే అపకీర్తి వస్తుంది, అలా చేయాలి, ఇలా చేయకూడదు, ఏ ప్రాణికి హాని చేయకూడదు, ఇలా చేస్తే చాలా పాపం కలుగుతది. మనం రోజు చేసే పాపాల కంటే ఈ రోజు చేసిన పనులకి చాలా పాపం ఉంటుందన్నట్టుగా వాళ్ళు చాలా వరకైతే చెప్తా ఉంటారు. అయితే చాలామంది ఏదైతే ఈ గ్రహణం అనంతరం గూడా కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటారు. ఎలాంటి కార్యక్రమాలంటే ముందుగా ఇల్లు శుభ్రంగా చేసుకోవడం గావచ్చు, ఇంట్లో ఉన్న ఏవైతే మనకు సంబంధించిన బోల్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వంట సామాన్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గూడా శుభ్రం చేసుకోవడం, ఏవైతే బట్టలు ఏవైతే ఉంటాయో వాటిని శుభ్రం చేసుకోవడం, తర్వాత దానాలు గూడా చేయడం అయితే జరుగుతది. చాలామంది గూడా పేదలకి బియ్యం పంచడం గావచ్చు, లేకుంటే వాళ్ళకి వస్త్రాలు పంచడం గావచ్చు, అలా చేస్తే పుణ్యాలు కలుగుతాయి. చంద్రగ్రహణం తర్వాత ఇలా కార్యక్రమాలు చేస్తే బావుంటుందన్నట్టు గూడా చాలామందైతే నమ్ముతా ఉంటారు. స్నానం చేసి వాళ్ళ ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత దానాలు చేస్తే బావుంటుందన్నట్టు గూడా చాలామందైతే నమ్ముతా ఉంటారు. ముఖ్యంగా చేయకూడని పనులైతే వంట చేయకూడదని, తినకూడదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వంటకాడికి వెళ్ళకూడదు, వంట గదిలోకి వెళ్ళకూడదు, కూరగాయలు కోయకూడదు, వాళ్ళు పడుకోకూడదన్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. అదేవిధంగా చేయాల్సిన పనులేందంటే దేవుని యొక్క ప్రార్థిస్తూ దేవుని యొక్క నామజపన స్మరిస్తూ ఉండే వాళ్ళు గూడా చాలా మంది గూడా
ఉంటారు. తర్వాత గ్రహణం అనంతరము ఇంటిని శుభ్రం చేసుకొని దానాలు, ధర్మాలు చేస్తే బావుంటుందన్నట్టు గూడా చాలా వరకైతే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మీరు గూడా అంటే సైన్స్‌ని నమ్మే వాళ్ళు గూడా ఎవరు గూడా ఈ కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడరు. కానీ ఎవరైతే పురోహితులుంటారో వాళ్ళు యథావిధిగా వాళ్ళ తాతల, తండ్రుల నుండి వస్తుంది గాబట్టి వాళ్ళు యథావిధిగా చేస్తారు. మీరు ఒకవేళ శాస్త్రాలను నమ్ముతా అంటే మీ కార్యక్రమాలు మీరు చేయండి. సైన్స్‌ని నమ్మేవాళ్ళు వాళ్ళ ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ మీరు నమ్మేవాళ్ళు ఎవరైతే శాస్త్రాలు నమ్మేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత జాగ్రత్త తీసుకో అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆ అపోహ వల్ల ఏందంటే అరే మేము ఈ తప్పు చేశాము, ఈ తప్పు చేశామనే అపోహ వల్లనే వాళ్ళు ఇంకొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యి వాళ్ళ ఆరోగ్యం కొంత ఇబ్బందిగా చేసుకునే పరిస్థితి కనబడుతుంది. అరే మాకేదో అయిపోతుంది, ఏదో అయిపోతుందనే ఆందోళన వల్లనే వాళ్ళకి ఏదన్నా ఒకటి జరిగే అవకాశాలైతే ఉంటాయి కాబట్టి అలాంటి ఆందోళన ఎవరు గూడా చెందొద్దు. సైన్స్‌ని నమ్మినా, శాస్త్రాలను నమ్మినా గానీ రోజువారీ లెక్కనే ఈరోజు ఏం ప్రత్యేకత ఏముండదు. ఏ విధంగా అంటే రోజు ఎలా డైలీ జీవితాన్ని నడిపిస్తారో రోజువారీ జీవితం లెక్కనే ఈరోజు ఉంటుందని గూడా చెప్పుకోవచ్చు.